దగ్గర ఎన్ని కుక్కలు ఉంటాయండి? ఉంటాయండి 15 దాకా. వస్తారా రండి చూపించండి. నా పేరు అడబాల శ్రీరామమూర్తి అండి. మాది అసలు సొంత ఊరు అండి, వెస్ట్ గోదావరి అండి, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం తాలూకా, వీరవసరం మండలం, పక్కన చిన్న పెరిగిపోలం, చిన్న పల్లెటూరు గ్రామం అండి మాది. నా వాళ్ళు నాకు చాలా అపకారం చేశారండి. నాకు ఒక అబ్బాయి ఫస్ట్ 70 ఏళ్ళు పుట్టాడండి కుర్రోడు. వీరవసరం కోఆపరేటివ్ బ్యాంకులో సెక్రటరీ చేస్తున్నాడండి. అసలు అంటే కెట్టదండి, ప్రెస్టేజ్ మనిషి అండి. 70 ఏళ్ళు పుట్టాడండి. తర్వాత 2 అమ్మాయిలండి, ఒక అమ్మాయిని కొవ్వూరు ఇచ్చాను, ఒక అమ్మాయిని రాజమండ్రి ఇచ్చాను. అప్పుల నిమిత్తంగా కట్నం అప్పు చేసి నా ఫ్రెండ్స్ దగ్గర తెచ్చి ఇచ్చానండి. వాళ్ళు 1 సంవత్సరం వాయిదా పెట్టి ఇచ్చారండి, ₹1,00,000 అలాగా. అది ఏమైందంటే 2,20,000 వడ్డీని 2 లక్షల క్యాష్ బాగా ఉండిపోయిందండి. అది నా దగ్గర 10 గేదెలు ఉండేయండి. అప్పుడు ఈ అల్లుడు ఏం చేశాడంటే ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ తీసుకుంది నా బ్యాగ్ అని చెప్పి తీసుకొచ్చాడండి. అప్పుడు సుమారు 9 ఏళ్ళు అవుతాయండి ఈ రాజమండ్రి వచ్చి. నేను 2 సంవత్సరాలు అప్పు తీర్చేశానండి. అప్పు తీర్చేసాక కొంచెం నిలవలో ఉన్నానండి, జాగ్రత్తగా ఉంటానండి నేను. నిలవలో ఉంటే వీళ్ళు ఏం చేశారంటే టౌన్లో వాళ్ళు కదంటే వీళ్ళు ఇల్లు తప్ప ఆదాయం లేదండి వీళ్ళకి. వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ నా సొమ్మే లాక్కోవడం మొదలెట్టారు. అలా మొత్తం మీద నన్ను చాలా ద్రోహం చేశారు. నా ఇల్లు, నా కూతుళ్ళు, నా వాళ్ళే నాకు ద్రోహం చేశారండి. 3 ఏళ్ల క్రితం బాగా వరద వచ్చేసింది, లంక మునిగిపోయింది. ఓ రీతిలో పగలు ఇంత రోజు నీటిలో దూడలో నేను ఉండిపోయామండి. ఆ పడవలేమో డబ్బుల కోసం సంవత్సరంటున్నారండి. అప్పుడు తీసుకొచ్చేసారండి దగ్గరికి. తీసుకొచ్చి ఇక్కడ కట్టేసేసి నేను మామూలుగా వాళ్ళ మీద తెచ్చుకుంటున్నానండి. ఈలోగా ఏం చేశారంటే ఈ పిల్ల ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి. మా పెద్దోళ్ళు కొంచెం డబ్బులు ఖర్చు పడిచి అప్పులో ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే ఈ తొంగసాటికి వచ్చి నాకు అప్రెటైజ్ ఇచ్చి నన్ను పంపించి ఈ గేదెని తోలికి వెళ్ళిపోయి 8 గేదెలండి, పాలు ఇచ్చి ఉన్నాయి, సూడి ఉన్నాయండి. 8 గేదెలు తోలికి వెళ్ళిపోయి రివర్స్ అయ్యారండి. అప్పుడు కేసు పెట్టాను ఇక్కడ 2 టౌన్. కేసు పెడితే వాళ్ళు చేయలేదండి, డబ్బులు తినేసి చేయలేదు. అప్పుడు నేనేం చేశారంటే మా ఊరు వీరవసరం పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి కేసు పెడతాం. ఎందుకంటే పిల్లలు ఉన్నారండి, కేసు ఫైల్ అయితే సెంటర్కి వెళ్ళిపోతారండి అందరూ, వాళ్ళు మా ఫ్యామిలీ పైగా అని చేత నేను ఏం చేసిన పిల్లలు విసూరి అనాథలు అయిపోతారని చెప్పేసి అప్పటికే నా దగ్గర ఒక కుక్క ఉందండి. ఇక్కడికి వచ్చాక ఆ కుక్క ఈయన 5 పిల్లలు ఇచ్చిందండి. ఆ 5 పిల్లలు ఈ కుక్క నేను ఉంటున్నామండి. ఈ గేదెలు లేవు కదా, గేదెలు దొబ్బేశారండి. సరే అని చెప్పేసి వాళ్ళ కర్మలు అనిపించుకుంటారు అని చెప్పేసి నేను ఇక్కడ ఆగిపోయానండి. ఈ 5 కుక్కల్ని పిల్లల్ని ఈ కుక్కని పెంచుతా 2 దూడలు మళ్ళీ బయట వాళ్ళ దగ్గర లీజుకి తీసుకుని ఆ 2 దూడలు చూసుకుంటా ఇలా ఉంటుంటే వాళ్ళు వచ్చి కుక్క పట్టుకొచ్చి వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది ఇంట్లోని. ఆ ప్రాబ్లం మీద పట్టుకొచ్చి ఏదో వంకెట్టి నాకు అప్పచెప్పేసి ఏదో కొద్ది డబ్బులు వచ్చి నాకు అప్పచెప్పేస్తున్నారండి. అలా చేస్తున్నారండి. ఇప్పుడు ఈ గేదెల మీద ఇన్కమ్ నాకు ఏం లేదండి. అప్పుడు ఈ వీటి మీద జంతు ప్రేమికులని ఉంటారండి, మామూలుగా తిరుగుతూ ఉంటారండి. ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో కొంత తోసింది డబ్బులు ఇస్తారండి, సరుకు ఇస్తారు, అట్లా బిస్కెట్లు అవి పట్టుకొచ్చి పెడతారు. చాలా మంది ఉన్నారండి. ఏ రోజు ₹100 ఇన్కమ్ నాకు వస్తుందండి ఈ కుక్కల మీద. అట్లా కొని పెట్టండి, అవి పెట్టండి, పెట్టండి. అలాగలాగా ఒక రోజు ఒక కుక్క 2 కుక్కలు వస్తున్నాయి అనమాట. ఇవన్నీ క్లాస్ కుక్కలండి, ఈ మామూలుగా ఆర్డినరీ కుక్కలు కాదండి. చిన్నపిల్లలు ఇప్పుడు ఎవరో దొరికినాయి అని పట్టుకొచ్చి చచ్చిపోతే కుక్కలు కరిచారని చెప్పి నాకు 4-3 కుక్క పిల్లలు చిన్న పిల్లలు ఒక్కొక్కళ్ళే 2 కుర్రోళ్ళు ఉండి పట్టుకొచ్చి నాకు అప్పు చెప్పారండి. అవి ఆ నాటి చిన్నపిల్లల నుంచి పెంచాను అనమాట. ఇప్పుడు 4 పంపిస్తారు, అది నాటి అనమాట. 4-3 ఉన్నాయండి. ఆ చిన్నపిల్లల నుంచి పెంచాను అనమాట. ఉన్నాయని జాతి కుక్కలండి, సేమ్ కుక్కలు అంటారు. ఇది వాళ్ళ పేర్లు అన్నింటికి పేర్లు ఉంటాయండి. ఇంట్లో ఎంతో గారంగా పెంచారండి. డబ్బులు పెట్టి కొనుక్కుని ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఎన్ని చేసినప్పుడు వాళ్ళకి ఏదో ఉద్యోగం వచ్చినారు అనుకోండి, వాళ్ళకి సాగట్లేదండి ఉద్యోగంకి వెళ్ళిపోవడం లేదు. ఈ చూసి వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళు అట్టుకొచ్చి నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే ఈ ఊరిని వెళ్ళిపోతాం. ఈ కుక్కని పట్టుకెళ్ళాలంటే కష్టం కదా, అంత పట్టుకొచ్చి నాకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అలాగే మళ్ళీ ఇంట్లో సంటి పిల్ల పుడితే కుక్కను ఉండవరండి, అది ఉండకూడదని చెప్పి తీసేస్తారు. తర్వాత మళ్ళీ అద్దెకి వెళ్తే అద్దె వంట కుక్కుంటే ఇల్లు అని చెప్పేసి వాళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారు. అప్పుడు ఏం చేశారంటే ఆ కుక్కను అట్టుకొచ్చేసి నాకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారండి. ఏదో ఒకసారి ఇస్తారని డబ్బులు కొద్దిగానే, ఆ డబ్బులు తోటి మళ్ళీ రారని ఆ కుక్కలు వదిలించుకునేదాకానే మళ్ళీ అట్రాస్ ఉంటారని కల్లా. ఇంకా నేనే బాధపడాలని. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి పెంచినాను కుక్కని. ఒకసారి ఇస్తారని అంతే, మళ్ళీ రారని. ఈ పాపం ఈ జంతు ప్రేమికులు ఉన్న వాళ్ళు చూసిస్తారనమాట. వాళ్ళు ఆ డబ్బులు ఇట్టి నేను బాగా చాలా జాగ్రత్తగా వీటికి భోజనం గట్రా పెట్టి కొంతమంది బియ్యం గట్రా ఇస్తారండి. ఎవరు చూసింది వాళ్ళు సాయం చేస్తున్నారండి. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట తప్పుకుంటానండి. అంటే ఇట్లా మేతగానే అది వెళ్తారనమాట. తర్వాత డే నైట్ ఇక్కడే ఉంటాను, రైతుల పూలు కూడా ఇక్కడే పడుకుంటానండి. అక్కడ మంచం ఉంది కదండి, అక్కడ మంచం మీద పడుకుంటానండి. ఇక్కడ కొంచెం ఇరుగ్గా ఉండి గాలి చేయదని ఫ్రీగా ఉంటుందని అక్కడ వేసుకుంటానండి. అట్లా మెటీరియల్ తెచ్చుకుని తయారు చేసుకుని ఇక్కడే నేనే వండుకుని నేనే పెట్టుకుని ఎవరైనా చెప్తా ఉంటాను అప్పుడు భోజనం
అవి తీసుకుని బతుకుతాను అన్నమాట. ఇప్పుడు దూరాత్రం పోళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళు అయితే చేతికొచ్చి ఇవ్వచ్చు అండి. ఎవరు చూసిన సాయం వాళ్ళు చేయొచ్చు. ఒకవేళ దూరాత్రం పోళ్ళు అయితే నాకు బ్యాంక్ ఖాతా నెంబర్ ఉందండి. కన్సల్ట్ చేయాలంటే ఫోన్ నెంబర్ ఇస్తానండి. నా ఫోన్ నెంబర్ కూడా దాని పక్కనే తీసేయండి. ఫోన్ పే పని చేయదండి. ఫోన్ పే లేదు మీకు, బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ 15 కుక్కల దాకా ఉంటాయండి. అన్నిటికీ అన్ని పేర్లు పెట్టి పెంచినాయండి. ఇంట్లో పెంచినాయండి అన్ని. లూసి, రాఖీ, పప్పి, భైరవ, సూపి, 2 ఉన్నాయండి సూపీలు, లక్కీ, అదే బలమే పెడుతున్నాడు. అలాగే ఉన్నాయండి పేరు. కొన్ని మర్చిపోయి కొన్ని రాసుకుంటానే ఉంటాయి. ముందు అన్ని పేర్లు గుర్తుండవండి, కొన్ని రాసుకుంటా ఉంటానండి. మోటార్ సైకిల్ కారు గుద్దేశారండి. బయట కుక్కండి, నాకు కదండి. బయట కుక్కండి గుద్దెత్తే అది కాళ్ళు అయ్యి పడిపోయినాయండి. దిగలేదండి. దీన్ని అలాగే జాగ్రత్తగా చచ్చిపోనండి. 20 రోజులు సుమారు అయిందండి. 20 రోజులు సుమారు అయిందండి. అప్పటి నుంచి అది అక్కడండి. ఇది తెచ్చి నేను జాగ్రత్తగా పెంచుతున్నానండి. నా కుటుంబం నన్ను పాడు చేశారు. నా కొడుకు అయ్యి, నా పిల్లలు, నా అల్లుళ్ళు అయ్యి నన్ను పాడు చేశారండి. ఇప్పుడు ఈ కుక్కల మీదే బతుకుతున్నానండి. వాటికి సాయం చేసుకుంటా బతుకుతాను అనమాట. ఖర్చు ఎంత అవుద్దండి రోజుకి? కుక్కలకి వచ్చారు 200 అవుతారు 2 కుక్కలకి. ఏమేమి పెడతారు వాటికి? కాయగూరల భోజనాలు తినవండి. నీటితోటి పెట్టాలండి. అంచేత నేను కోడి మాంసం అయితే తెచ్చండి వండి కూర వండి మనకు మళ్ళీనండి కలిపి అన్నంలో కలిపి పెడతాను అనమాట. మరి మీకు డబ్బులు ఎలాగా? డబ్బులండి జంతు ప్రేమికులనే ఉన్నారు చూడండి. అంతకుముందు వాళ్ళు ఇచ్చేవారండి. ఇప్పుడు ఇది మనం పెట్టారండి ఈ ఫోన్ లోని. అప్పటి నుంచి వాళ్ళే పంపుతున్నారండి. మీరు చూసి కూర్చోండి. దూరంగా ఉన్న వాళ్ళు రావడానికి ఇబ్బంది పడే వాళ్ళు అయితే బ్యాంక్ నెంబర్ ఇచ్చాము. నాకు ఫోన్ పే లేదండి. బ్యాంక్ నెంబర్ ఇచ్చాము కదండి. ఆ బ్యాంక్ నెంబర్కి వేసి ఇస్తే ఆ బ్యాంక్ లో ఉంటాయని నేను తీసుకుంటానండి. నా దగ్గర ఎక్స్ట్రా బ్యాంక్ లో పెట్టుకుంటానండి. మీకు నాకు ఇది లేదు కదండి, అవసరం లేదు కదండి. ఈ పైకి కప్పుకండి వర్షం రాకుండా ఎండ రాకుండా ఇలాంటి బరకమ్మకు తెచ్చి పెడతా ఉన్నారండి. అవన్నీ తెచ్చి చెప్తే నేను వినియోగించుకుంటాను, కట్టుకుంటానండి. చేత ఆ సౌకర్యం వినియోగించుకోమని కోరుకుంటానండి. మోక్షం ఏదో కొద్ది సాయం కొత్త సాయం అన్నట్టు రాముడి కొత్త సాయం తర్వాత చేస్తే నా కుక్కలో నేను చుట్టుగా ఉంటామండి. బొంజి ఇవ్వండి, ఇవ్వచ్చండి. కాయగూర బొంజి ఇవ్వండి. కాయగూర బొంజి నేను మా ఊళ్ళ మీద ఆధారపడకుండా చేసుకున్నాను, బతుకుతాను. నా కాళ్ళ మీద నేను నిలబడి పోతున్నాను అనమాట అండి. అంచేత మీరు తాతలు ఎవరు చూసిన తులమ పొలము సాయం చేయండి. అదండి, బలవంతంగా చేయొద్దండి. ఉంటేనే చేయండి, అప్పు చేసి చేయొద్దండి బాబా. నాకు ఎలాగో 10 మందిలో ఎవరో కూడా పెడతామంటారండి. అంతేనండి. నేను కూడా చాలా జాగ్రత్తగా పోతానండి.